సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా ఒక కొత్త అర్నింగ్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మనం సైన్ అప్ చేస్తూనే 50 రూపీస్ అయితే వస్తుంది. సో దాన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ పర్ ఆఫర్ కూడా మనకు 50 రూపీస్ అయితే ఉంటుంది. సేమ్ మనకు కాయిన్ స్విచ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగైతే ఉంటుంది. ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో ఎలా ప్రాసెస్ చేయాలి అండ్ ఎలా అన్ చేయాలి, దాన్ని అన్ చేసిన మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలో కూడా సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందుకు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ సో జాయిన్ కాలేదు, కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ, ఏమైనా యాప్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది టోటల్గా ఇందులో వచ్చేసి అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కండి. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువన్ అని సెర్చ్ చేసి మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ కావచ్చు. సో ఓవరాల్గా ఇది చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, సన్ క్రిప్టో అనేది అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. వన్స్ ఇక్కడ ఓపెన్ చేసి అయితే మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ మీకు రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే కనిపిస్తుంది. సో మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్. సో పాస్వర్డ్ వచ్చేసి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అప్పర్ కేస్ అయితే ఉండాలి, అండ్ స్మాల్ లెటర్స్ ఒక నెంబర్ అయితే ఉండాలి. సో అలా అయితే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒక ఎంపిన్ అంటే మీరు ఏదైనా యాప్ని ఓపెన్ చేసేటప్పుడు 4 డిజిట్ పిన్ అయితే అడుగుతుంది. సో ఆ 4 డిజిట్ పిన్ అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెఫర్ కోడ్ అయితే అంటే మీరు కంపల్సరీగా 50 రూపీస్ కావాలనుకుంటే సో కంపల్సరీగా రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పాపప్ అయితే వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో సో ఆ ఈమెయిల్ కూడా వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. సో ఇటు వెరిఫై చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. మీకు హోమ్, పోర్ట్ఫోలియో, ఒక బాక్స్ సింబల్ అయితే గిఫ్ట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మార్కెట్, ప్రొఫైల్ అయితే వస్తుంది. సో సింపుల్గా ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మీకు ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా సైన్ అప్ ప్రాసెస్ అయితే ఇంకా కంప్లీట్ అయింది. బట్ కేవైసీ కంప్లీట్ చేసినా మనకు 50 రూపీస్ సంబంధించిన బీటీసీ అయితే వస్తుంది సైన్ అప్ బోనస్ కింద. సో అది ఎలా కంప్లీట్ చేయాలి అండ్ ఎలా అన్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ప్రొఫైల్ ఆప్షన్ పైన అయితే వచ్చేయండి. వన్స్ ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ పైన వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సింపుల్గా ఇక్కడ మేనేజ్ కేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మేనేజ్ కేవైసీ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మేనేజ్ పైన కేవైసీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాన్ కార్డ్, ఐడి ప్రూఫ్, సెల్ఫీ అని 3 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీరు పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దానికోసం మరి ఇక్కడ మీ యొక్క పాన్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో సో ఆ నేమ్ అయితే ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే ఉంటుందో అదే నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. అండ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. నేషనాలిటీ ఇండియా అని పెట్టుకోండి. ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పాన్ కార్డ్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. సో సింపుల్గా ఈ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఫోటో అయితే తీసి ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. వన్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో అది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రాసెసింగ్లో అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఐడి ప్రూఫ్ కావాలంటే సింపుల్గా ఇక్కడ ఐడి ప్రూఫ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఐడి ప్రూఫ్ పైన అయితే వచ్చేయండి. అండ్ ఐడి ప్రూఫ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ టైప్ దగ్గర క్లిక్ చేస్తే మనకు కొన్ని స్టెప్స్ అయితే కనిపిస్తుంటాయి. సో అంటే ఆధార్ కార్డా, ఓటర్ కార్డా, సో అలా మాకు కనిపిస్తుంటాయి. సింపుల్గా ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ తర్వాత ఆధార్ కార్డ్ యొక్క ఫ్రంట్ సైజ్ అండ్ బ్యాక్ ఇమేజ్ అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే మీరు అప్లోడ్ అయితే చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ లాస్ట్ స్టెప్లో మనకు సెల్ఫీ అయితే దిగాలి అన్నట్టు. సో ఎవరిదైతే పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఇచ్చారో సో వాళ్ళ యొక్క సెల్ఫీ అయితే ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఇవన్నీ వచ్చేసి ప్రాసెసింగ్లో అయితే వచ్చేసాయి. సో ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమంగా మనకు 1 డే అయితే పడుతుంది. ప్రజెంట్ చాలామంది యూట్యూబర్స్ కూడా దీన్ని చెప్పారు కాబట్టి సో సర్వర్ అయితే ఫుల్ డౌన్ అయితే అయింది. సో వన్స్ ఇక్కడ మీ యొక్క కేవైసీ అయితే కంప్లీట్ అవ్వగానే మీకు ఇలాంటి పాపప్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ మీకు ఒక గిఫ్ట్ బాక్స్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆ గిఫ్ట్ బాక్స్ సింబల్ అయితే వచ్చేయండి. తర్వాత మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. వన్స్ ఇక్కడ మీ యొక్క కేవైసీ కంప్లీట్ అవ్వగానే ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేస్తే మీకు 50 రూపీస్ ఓట్ సంబంధించిన బీటీసీ అయితే వస్తుంది. దాన్ని డైరెక్ట్గా మీరు సెల్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాన్ని మీరు క్లెయిమ్ చేసిన తర్వాత మీకు హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు బీటీసీలో అయితే జాయిన్ అంటే యాడ్ అయితే అవుతుంది. సో దాన్ని మీరు డైరెక్ట్గా సెల్ కూడా చేసుకోవచ్చు. సో సెల్ ఎలా చేయాలి అండ్ బ్యాంక్ విత్డ్రా ఎలా చేయాలి కూడా మీకు
కాయిన్ స్విచ్లో యాజ్ ఇట్ ఈజ్ ఎలా సెల్ చేస్తారో అండ్ మీరు ఎలా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారో ఇందులో కూడా అలాగే మీరు చేసుకోవచ్చు. సో సింపుల్గా మీకు బీటీసీలో వచ్చేసిన తర్వాత మీరు బీటీసీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో బీటీసీ ఆప్షన్ వచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే దీంట్లో విత్డ్రా అమౌంట్ వచ్చేసి మనకు 100 రూపీస్ మాత్రమే అయితే ఉంది కాబట్టి సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐఎన్ఆర్ విత్డ్రా డిపాజిట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసి ఒక 100 రూపీస్ యాడ్ చేసుకోండి. సో 100 రూపీస్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక బీటీసీ అయితే 100 రూపీస్ సంబంధించిన బీటీసీ అయితే బై చేయండి. బీటీసీ బై చేయడానికి సింపుల్గా బీటీసీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు బై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో వన్స్ ఇక్కడ 100 రూపీస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా బీటీసీ వచ్చేసిన తర్వాత ఇక్కడ బై పైన అయితే క్లిక్ చేసి ఒక 100 రూపీస్ సంబంధించిన బీటీసీ అయితే బై చేయండి. సో తర్వాత మీకు టోటల్గా 150 రూపీస్ సంబంధించిన బీటీసీ అయితే వస్తుంది. అంటే మీరు 100 రూపీస్ యాడ్ చేసిన బీటీసీ అండ్ నెక్స్ట్ ఇక్కడ 50 రూపీస్ సంబంధించిన సైన్ అప్ బోనస్ది. సో టోటల్గా మీకు 150 రూపీస్ సంబంధించిన బీటీసీ అయితే వస్తుంది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో సెల్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకు ఐఎన్ఆర్లో అయితే వచ్చేసింది. దాన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ ఐఎన్ఆర్ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన తర్వాత సో మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత బ్యాంకింగ్ అండ్ పేమెంట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ బ్యాంక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో యాడ్ బ్యాంక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. సో వన్స్ ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క బ్యాంక్ కార్డ్ అయితే బైండ్ అయితే అవుతుంది. దాన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఎలా విత్డ్రా చేయాలో కూడా చెప్పాను కదా. సో హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐఎన్ఆర్ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు మీ యొక్క ఏదైతే అమౌంట్ ఉందో సో దాన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ రెఫర్ ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకుందాం. సో సింపుల్గా రెఫర్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ మీకు ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో మీకు ఇక్కడ మీకు రెఫర్ షేర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే షేర్ చేసి ఉంటారో అతను మీ లింక్తో జాయిన్ అయ్యి కేవైసీ కంప్లీట్ చేస్తే సో అతనికి 50 రూపీస్ వస్తుంది. అండ్ మీకు 50 రూపీస్ సంబంధించిన ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సో దాన్ని స్క్రాచ్ చేసి మీకు బీటీసీ అయితే వస్తుంది. దాన్ని సెల్ చేసి మీరు డైరెక్ట్గా బ్యాంక్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మనకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి ప్రజెంట్ కొంచెం సర్వర్ అయితే డౌన్ అయింది. సో మ్యాక్సిమం ఈరోజు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ మనకు మొత్తం సర్వర్ అయితే పోతుంది. అండ్ తర్వాత మామూలుగా మనకు వర్క్ అయితే అవుతుంది. అక్కడి నుంచి మీరు కేవైసీ కంప్లీట్ చేసుకుని ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. 100% పేమెంట్ అయితే వస్తుంది. మనకు సేమ్ కాయిన్ స్విచ్ లాగా అయితే ఉంటుంది. సో అర్థం కాలేకున్న వాళ్ళు ఫస్ట్ నుంచి అయితే చూడండి. మ్యాక్సిమంగా అంతా ఈజీగా అయితే ఉంటుంది. ప్రాసెస్ సేమ్ కాయిన్ స్విచ్ లాగా కాబట్టి ఈజీగా అయితే అండర్స్టాండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం